చాలా మందికి కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ గురించి ఒక డౌట్ ఉంది. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న డేట్ కి మాత్రమే కేదార్నాథ్ కి వెళ్ళాలా అని. నిజమేంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న డేట్ కి వెళ్ళకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్తాను, వీడియోని క్లియర్ గా చూడండి. ఫస్ట్ పాయింట్, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా కేదార్నాథ్ కి రావడానికి మెయిన్ ప్లేస్ అయిన హరిద్వార్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. హరిద్వార్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం మిస్ అయినా కేదార్నాథ్ కి వెళ్ళడానికి బేస్ పాయింట్ అయిన సోన్ ప్రయాగ్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం మిస్ అయినా మీరు కేదార్నాథ్ ఆలయానికి ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్న బ్రిడ్జ్ దగ్గర అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్లేసెస్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. దర్శనం టోకెన్ మాత్రం ఇక్కడ చూపిస్తున్న బ్రిడ్జ్ దగ్గర మాత్రమే ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, ఏ డేట్ కైనా వెళ్ళొచ్చు. కానీ గుర్తుంచుకోండి, రిజిస్ట్రేషన్ లేకుండా వెళ్ళడం చాలా రిస్క్. సీజన్ టైమ్ లో ఎంట్రీ ఆపేస్తారు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ గురించి మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మన పేజ్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.